నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. తనకు రాజకీయాల్లో ఓనామాలు దిద్దించిన గురువు ధర్మపురి శ్రీనివాస నాగరికతను నేర్పిన చేనేత కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. యావత్ దేశంలోనే చేనేత కార్మికుల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి వెల్లడి. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వాన్ని పాల్పడడంతోనే పెన్షన్లకు సంబంధించి బెనిఫిట్స్ అందించలేకపోతున్నామని 3వ జిల్లా మహాసభలో స్పష్టం. తనకు రాజకీయాల్లో ఓనామాలు దిద్దించిన రాజకీయ గురువు ధర్మపురి శ్రీనివాసని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మునూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మునూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం నగరంలోని ప్రగతి నగర్లో గల మునూరు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబీర్ అలీ, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదట మునూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా ధర్మపురి సంజయ్తో పాటు కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనకు రాజకీయాల్లో ఓనామాలు దిద్దించిన రాజకీయ గురువు ధర్మపురి శ్రీనివాస్ అని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 75% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మునూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఎక్కువ శాతం మునూరు కాపులుండి రైతాంగం ఉన్నటువంటి జిల్లా. అందుకే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారితో పాటు మేమందరం కూడా సమాలోచనలు చేసి రైతాంగపరమైన జిల్లా కాబట్టి ఈ జిల్లాకి అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న తరుణం సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చినటువంటి సందర్భం, వాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కెనాల్స్ అన్ని కూడా ఆధునికం చేయడమే కాకుండా 2021, 22 ప్యాకేజ్ తెచ్చినటువంటి సందర్భం. మా ధ్యేయమంతా కూడా అభివృద్ధి జరగాలని. నేను ఇలా పొద్దున్నే 9 గంటలు మా గ్రామం పోయాను. 50 లక్షలతో ఒక దుర్గామాత మందిరం, మా ఫాదర్ గడిచిన మందిరానికి భూమి పూజ చేసి అక్కడ ఒక మాట చెప్పినాను నేను. వేములవాడ నుండి కొండగట్టు మీదుగా మా గ్రామం రాజ్నగర్ మీదుగా లింబద్రిగుట్ట మీదుగా బాసర వరకు 380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్ తీసుకొస్తున్న మాట కూడా చెప్పడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూలు
10 ఎకరాలు నా భూమి ఇచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాహత్ నగర్లో పెట్టాలని నాతో పాటు పాల్గొన్నటువంటి ప్రశాంత్ రెడ్డి మేమంతా కలిసి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇది వ్యవసాయ పరంగా ఆధారపడిన జిల్లా, మున్నూరు కాపులు అధికంగా ఉన్న జిల్లా. ఇక్కడ వ్యవసాయ పరంగా మనకు రావాల్సినటువంటి కార్యక్రమాలు రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జిల్లా మునూరు కాపు సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి సంజయ్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఖనిజ సంపద అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల మునూరు కాపు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫీజులన్నీ ఎస్సీ ఎస్టీ బీచ్లకు అన్ని ఇచ్చేస్తున్నాం. ఎంత ఇబ్బంది అయినా రైతులకు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇచ్చిన పంట పండిన దానికి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్నీ అయినా ఆ బాకీలు ఇంట్రెస్ట్ అసలు కట్టక ఇబ్బంది అయినా ఏదో ఒకటి చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ రైతులు ప్లస్ మనం అందరం భవిష్యత్తుని ఆలోచించి మరి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఎస్, మేమందరం ఎక్కడ షూట్ అయితే అక్కడ వారికి ఏదైనా పదవి కలిగించడానికి ఉన్నాం. కానీ అందరు మీరు సహకరించుకుంటూ రావాలి. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ కలెక్టరేట్లో అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొనగా ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మహిళలకు లాంఛనంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంతో ఆకర్షణీయంగా నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేయడం పట్ల మహిళా సమాఖ్య ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్బాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక సామాజిక ప్రగతిని చాటాలని పిలుపునిచ్చారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను తయారు చేయించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం చీరలను అందించారని ఆక్షేపించారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు లోటుపాట్లకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాలకు సరిపడే చీరలను పంపించిందని, అవసరమైన పక్షంలో జిల్లాకు మరిన్ని చీరలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన ఏ ఒక్కరూ మినహాయించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని, భవిష్యత్తు తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని హితవు పలికారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వైపు పిల్లలు పెడదారి పట్టకుండా కాపాడుకోవాలని, నిపుణులైన ఉపాధ్యాయులు, మెరుగుపడిన సదుపాయాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని హితవు పలికారు. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని, రసాయనిక మందులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పందిరి కూరగాయల సాగు వంటివి చేపట్టేందుకు ముందుకు వచ్చే మహిళా సంఘాలు, సమాఖ్యలకు ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. ఆడపిల్లలు ఇంటికి వస్తారు 8-9 గంటలకు, మళ్ళా సాయంత్రం పోయే వరకు ఇక్కడ పోయే అవకాశం ఉంది. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ మంచి సాంప్రదాయం కాదని చెప్పారు. అదేవిధంగా నేను అధికారులకు, ఇంజనీర్లకు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, ఇవన్నీ ఎందుకు
మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఇక్కడ సౌకర్యాలు పెరగాలి. ఇక్కడనే చదువుకుంటే ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, సంవత్సరానికి 25,000 కడుతున్నారు. 25,000 పడలేదా? 25, 50,000, 25, 50,000. ఈ 50,000 మిగులును ప్లస్ మన దగ్గర మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవన్నీ మీరు డాక్రా మహిళలు సంఘాలను అప్పుడు మనం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని కొరకు మీరందరూ బాగుపడాలి. గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఇది కాదు అని చెప్పడానికి మనం అన్నప్పుడే మన కుటుంబాలు మనం బాగుపడతారు. ఇంకోటి అమ్మ, మీరందరూ నూనె కూడా ఇది బాగినండి, మంచు నూనె దయచేసి కడాయి పోయకుండా, ఆ పోసిన దగ్గర తినకుండా ఆయిల్ 2వసారి 3వసారి చేస్తుంది, క్యాన్సర్ ఎఫెక్ట్స్ వస్తుంది. అనంతరం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చీరల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు తొలి విడతలో చీరలను పంపిణీ చేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1వ తేదీ నుండి వారం రోజుల పాటు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తౌహర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన గడ్డపై మమకారాన్ని చాటుకున్నారు. గ్రామ అభివృద్ధికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వడమే కాక తన స్వగ్రామం రహత్ నగర్ రూపురేఖలు మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి 380 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు మహేష్ గౌడ్ ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భీమ్గల్ మండల పరిధిలోని రహత్ నగర్ గ్రామం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామం కాగా ఈ పల్లెను ప్రగతి బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్వగ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 50 లక్షలతో నిర్మిస్తున్న దుర్గాదేవి నూతన ఆలయ నిర్మాణానికి పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గ్రామ పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. గతంలో ఆయన తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఇరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డిలతో కలిసి మహిళా మండలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తన గ్రామం మీదుగా కొండగట్టు ఆంజనేయ స్వామి, వెమ్లవాడ, ధర్మపురి దేవాలయాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణానికి 380 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. బాల్యం తీపి గుర్తులను ఎప్పటికీ మర్చిపోలేము. తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదని, గ్రామంతో తన అనుబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుందని ఉద్వేగానికి లోనయ్యారు. టెంపుల్ కారిడార్ రోడ్తో కరీంనగర్, నిజామాబాద్ మధ్య రహత్ నగర్ సెంటర్ పాయింట్ అవుతుందని ఆయన తెలియజేశారు. గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యా సౌకర్యాలు లభిస్తాయని అన్నారు. నాకు నేను గర్వపడే దినం. నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం రహత్ నగర్లో 50 లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని, దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ, ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ 4 లైన్ రోడ్
ధర్మపురం నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి దెంబద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామమైనటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలని భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు. అలాంటి బట్టను నేసే చేనేత కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తంలో వారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు ఆమె వనపర్తి జిల్లా కొత్తకోట చేనేత కార్మికులతో మాట్లాడి చీరలు, వస్త్రాలు నేయడం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తారు. అలాంటి బట్టను నేసే చేనేత కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తంలో వారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ వారికి పెన్షన్, నూలుకు సబ్సిడీ ఇచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక సబ్సిడీ ఆపేశారని, వారికి పెన్షన్ తప్ప ఆధారం లేదన్నారు. చేనేత కుటుంబంలో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా సరే నార్మల్ పెన్షన్ కూడా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు చీర నేసినప్పటికీ సొంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో చాలా మంది నేత కార్మికులు కూలీకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకుని పెండింగ్ సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలన్నారు. వారికి ప్రోత్సాహం అందిస్తూ లోన్లు ఇవ్వాలని డిమాండ్ కోరారు. రాబోయే తరం ఈ కళను ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రభుత్వం వారికి అండగా ఉండాలన్నారు. లేదంటే చేనేత కళ అంతరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన గిట్టుబాటు లేక తమ పిల్లలను ఈ వృత్తిలో కొనసాగించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఆదుకుంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా కూడా వ్యాపారం చేసుకోగలుగుతారని చెప్పారు. బీసీల్లో అందరికన్నా కూడా పద్మశాలి జనాభా ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ వారికి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పద్మశాలిలకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటుంది, కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన చేయాలి. 1, 2 పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా చేనేతలను గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ 5 lakhs 10 lakhs ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే విధంగా చేనేతలకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకం ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్, కొత్త జనరేషన్ లోన్స్ తీసుకొనైనా వాళ్ళు ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోగలుగుతారు, స్వయంగా బతకగలుగుతారు. అవసరమంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం వదిలేసినట్టయితే ఈ కళ ఇక్కడితోనే ఆగిపోతుంది. ఏ చేనేత కళాకారుడు కానీ, ఏ చేనేత కార్మికుడు కానీ ఫ్యూచర్లో నా పిల్లలు చేనేత నేయాలని అనుకుంటలేరు. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగానే ఉన్నాయి. అది మారాలి, ఆ పరిస్థితి మారాలి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. బీసీలలో అత్యధిక సంఖ్యలో పద్మశాలీలు ఉంటారు. అందరికన్నా లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తారు. ముదిరాజులు, పద్మశాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. కానీ వారికి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. కనీసం ఎక్కడి నుంచి కూడా ఏ పార్టీలు కూడా పద్మశాలీలకు పట్టుమని ఒక పదవి ఇచ్చినట్టయితే మనకు కనబడదు. సో ఒక్కసారి రాజకీయ ప్రాధాన్యత పద్మశాలీలకు పెరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన కూడా కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత కూడా పద్మశాలీలకు ఇచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా ప్లాన్ చేయాలి. రెండవది, బీసీలకు ఏదైతే 42% ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తున్నదో అది పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఈ బీసీ కులాలన్నీ కూడా ముందుకు వస్తాయి. బోధన్లో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో గల శ్రీ పెద్దపోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి విచ్చేయగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. బోధన్ మహాలక్ష్మి ట్రస్ట్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామస్తులు కూడా మనమైతే ప్రేర్ చేస్తామో, మా తల్లి భగవంతులని అందరినీ ప్రార్థిస్తామో అటువంటి గుళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో కట్టినందుకు గ్రామ కమిటీ సభ్యులకు మరి గ్రామస్తులకు అభినందన తెలుపుతూ ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పనిసరిగా మీరు అందరు ఇంత సంతోషంగా ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఏదైనా అవసరం ఉంటే నేను కూడా తప్పనిసరిగా పరిశీలిస్తానని చెప్తూ మనకు ముఖ్యమంత్రి గారు మొన్ననే మున్సిపాలిటీకి కూడా 18 కోట్లు ఇచ్చారు. దాన్ని కూడా డ్రింకింగ్ కానీ రోడ్స్ రిపేర్స్ కానీ మనకు ఏదైతే కేసీఆర్ ఏది నీళ్లు రావటానికి నిజాం సాగర్కి వెళ్ళి ఛాన్స్ ఉన్నా, మనకు బెల్లాలకి వెళ్ళి ఛాన్స్ ఉన్నా సింగనూరుకి వెళ్ళి పంపించారే భగీరథ మిషన్ భగీరథ అని పేరు పెట్టి ఆ భగీరథ నీళ్లు కూడా వచ్చేటట్టు లేవు కాబట్టి మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ చేసి మన పాత బిల్డింగ్ దగ్గరే మనకు మళ్ళీ ఇబ్బంది కాకుండా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి ఉద్దేశంతో ఆ ప్లాంట్ 1 కోటిన్నరతో అది కూడా స్టార్ట్ చేపిస్తాం. పోయిన వాళ్ళు బిల్డింగ్ మనకు మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా కట్టే పరిస్థితి లేకుంటే దాన్ని కూడా కొత్త మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా కట్టుకుంటూ చెప్తూ తప్పనిసరిగా మన అవసరాలకు అన్ని స్కూల్స్ కూడా ఒక స్టాండర్డ్ తెచ్చాం. ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా స్టాండర్డ్ తెచ్చడం, కాలేజీలు కూడా ఆ విధంగానే చేపిస్తాం. పెన్షనర్ల సమస్యలు న్యాయమైనవేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించి సేవలందించిన పెన్షనర్లకు ఆర్థికపరమైన సమస్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా 3వ మహాసభలు ఆదివారం రోజు జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించి 30 నుండి 40 సంవత్సరాల పాటు సేవలందించిన పెన్షనర్లకు ఆర్థికపరమైన సమస్యలు రావడం దురదృష్టకరమన్నారు. దీనికి ప్రధాన కారణం గత 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి పెన్షనర్ల డబ్బులు కూడా వాడుకుందని, దీని మూలంగా సకాలంలో పెన్షన్లకు సంబంధించి బెనిఫిట్స్ అందించలేకపోతున్నామని ఆయన వాపోయారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, హాస్పిటల్ రియంబర్స్మెంట్, రైతులకు సంబంధించి ఇలా ప్రతి వర్గం ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుందని, అదేవిధంగా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను కూడా అంచెలంచెలుగా విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. పెన్షనర్లు, వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి తాను ప్రాధాన్యతనిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మరొక అతిథిగా హాజరైన స్థానిక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పెన్షనర్ల సేవలు అమోఘమని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీతో ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, ఇతర ఎమ్మెల్యేలను కూడా కూడగట్టుకుని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహాసభలకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు, నాయకులు ఈవీఎల్ నారాయణ, శరప హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా మన నిజామాబాద్ 1-2 ఫ్యాక్టరీలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి ఫామ్ ఆయిల్ పెట్టడానికి చేద్దాం. ఆ ఫామ్ ఆయిల్ పెడితే మనం చిన్న చిన్న బిజినెస్లు కూడా బాగా రొటేషన్ అవుతాయి. దగ్గర 80,000 నుంచి ఎకరాలు మిగులుతాయని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మిగులుతాయి, నేను కూడా చూశా. అటువంటి పెడితే ఆయన దగ్గర వచ్చిన మాకే వాళ్ళు అది రొటేషన్ అవుతా ఉంటారు.
రైతు దగ్గర కానీ ఒక్కరి దగ్గర ఉంటే వాడు మొత్తం పెట్టుకోడు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో మహిళా మణులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్న ఇందిరమ్మ చీరలను ఎడపల్లి మండలంలో అన్ని గ్రామాలలో మహిళలకు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ మేరకు ఎడపల్లి మండలంలోని 17 గ్రామాల్లో ఐకేపీసీసీలతో పాటు గ్రామ సంఘాల విఓఏలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. నెహ్రూనగర్, టానాకలన్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ చీరలను అందజేశారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయ ఆవరణలో ఎడపల్లి గ్రామ మహిళలకు మండల సమాఖ్య అధ్యక్షురాలు హేమలతతో పాటు సిసి సాయిలు, విఓఏలు లత, గాయత్రి, ఐకేపీ కార్యాలయ సిబ్బంది, స్వయం సహాయ సంఘాల మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎడపల్లి మండలానికి సంబంధించి ప్రభుత్వం 12,120 చీరలు అందించగా వాటన్నింటినీ అన్ని గ్రామాల్లో మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎడపల్లి ఐకేపీ ఏపీఎం రాజేందర్, కమిటీ కోఆర్డినేటర్స్ సాయిలు తదితరులు చెప్పారు. మొదటి రోజు ఆదివారం అన్ని గ్రామాల్లో చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. నెహ్రూనగర్, టానాకలన్ తాజా మాజీ సర్పంచ్లు అమానుల్లా షరీఫ్, పాల్ద భాస్కర్ రెడ్డి, ఎడపల్లి మండల ప్రజా పరిషత్ తాజా మాజీ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాజా మిర్జా బేగ్, ఫిరోజ్, హబీబ్ అన్వార్, రఫీక్ సయ్యద్, ఇస్మాయిల్ బేగ్, సలీం, అమీర్ ఖాన్, ఆయా గ్రామాల్లో ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇందిరమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్ డ్వాక్రా సంఘాల మహిళలతో కలిసి పంపిణీ చేశారు. తాడ్బల్లిలోని గ్రామంలో ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోని మహిళలకు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో 896 డ్వాక్రా గ్రూపులకు గాను ప్రభుత్వం 8,920 చీరలు అందజేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత గృహ విద్యుత్ సరఫరా చేస్తుందని తెలిపారు. హాస్టల్ విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తుందని అన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన
అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఇంద్రారెడ్డి, మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, బోధన్ యోజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్తిక్ యాదవ్, డ్వాక్రా సంఘాల సీసీలు శ్యామల, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాలతో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యురాలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఒక అండలాగా చీరలు పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి డ్వాక్రా మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వడ్డీ లేకుండా రుణాలు అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నెల మహిళా సంఘం అధ్యక్షురాలు బాలేకర్ లక్ష్మీబాయి, విఏఓలు లలిత, సవిత, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతన శ్రీ పెదంగంటి ఎల్లమ్మ ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. మహిమాన్విత అమ్మవారిని దర్శించుకున్న భక్తులు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భీమ్గల్ మండల పరిధిలోని బడా భీమ్గల్ గ్రామ శివార్లో గల పెదంగంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామం నుండి మహిళలు మంగళహారతులు, బోనాలతో ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బెల్లమన్నం, బూరెలు నైవేద్యంగా సమర్పించారు. వేద పండితులు ఎల్లమ్మ తల్లి విగ్రహానికి పూజలు నిర్వహించి పునఃప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఎల్లమ్మ భక్తులు భారీగా తరలి వచ్చారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు, భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించారు. ఆడబిడ్డలను స్వాగతించి వారికి నూతన వస్త్రాలు, ఓడిబియ్యం పోశారు. ఈ వేడుకలతో బడా భీమ్గల్ గ్రామం భక్తి పారవశ్యమైంది. హలో అమ్మ, ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని వారు సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆదివారం జిల్లా పాలనాధికారి టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి తదితరులు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. ఆంధ్రానగర్ నుండి ఇందిరానగర్ మీదుగా లక్నపూర్ వరకు 2,28,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు, అదేవిధంగా నందిపేట్ శివార్లో జన్నెపల్లి మెయిన్ రోడ్డు నుండి లక్కంపల్లి, చీమరాజ్పల్లి మీదుగా తల్విదా వరకు 6,93,00,000 నిధులతో చేపట్టనున్న ఆర్ఎన్బి రోడ్డు విస్తరణ పనులకు, ఐలాపూర్ గ్రామంలో 2,45,00,000తో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ బాలుర హాస్టల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రతి చోట ప్రజాప్రతినిధులను, కలెక్టర్ను ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. దర్పల్లిలోని శ్రీ సత్యసాయిబాబా శతవర్ణ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి భక్తులు 100 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దర్పల్లి మండల కేంద్రంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. సాయి సదన్లో 100 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భజనలు, నగర సంకీర్తనలు, గ్రామ సేవలు, పల్లకి సేవ, వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమై ఆధ్యాత్మిక ప్రసంగాలు, బాల వికాస్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, మండల స్థాయిలో నిర్వహించిన కాలేజ్ లెవెల్, స్కూల్ లెవెల్ వ్యాసరచన ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం స్వామివారి డోలారోహణం, గురుపూజ వంటి కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా, మండల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. భీమ్గల్ చొక్కయ్యగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.
భీమ్గల్ మండల కేంద్రంలో చొక్కయ్యగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమార్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డిలతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చొక్కయ్యగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొద్దిరే స్వామి, భీమ్గల్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, చొక్కయ్యగుట్ట ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరు చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన. ఈ అగ్నిదేవ మా చేత మహిళా సంఘాల్లో ఉన్న 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఐకేపీ అడిషనల్ పీడీ మధుసూదన్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన సూచించారు. కమర్పల్లి మండలం కోనసముందర్, బషీరాబాద్, అమర్ నగర్తో పాటు పలు గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఐకేపీ అదనపు పీడీ మధుసూదన్ ఆయా గ్రామాల్లో పర్యటించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమర్ నగర్లో కాంగ్రెస్ నాయకులు మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పీడీ మధుసూదన్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. 18 సంవత్సరాల నుండి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందించడం జరుగుతుందని అన్నారు. అందుబాటులో లేని మహిళలకు వారి ఇంటి వద్ద చీరలు అందజేయనున్నట్టు చెప్పారు. మహిళా సంఘాలలో లేని మహిళలను సంఘాలలో చేర్పించి 1 కోటి మహిళలను కోటీశ్వరులుగా చేర్చడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మహిళలకు ప్రభుత్వం సోలార్ పంప్స్, మహాలక్ష్మి పథకాల ద్వారా బస్సులను కొనివ్వడం, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ కుమార్, సిసి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు బట్టల సతీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు అందరికీ కూడా ఈ చీరలు అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే తీసుకురో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి కూడా ఈ చీరలని అందజేయడం జరుగుతుంది. అందరు మహిళలు కూడా మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకందరికీ కూడా ఈ చీరలను గిఫ్ట్ కింద పంపించడం జరిగింది. మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనుకున్నారు ముందుగా, కానీ కార్యక్రమంలో ఉన్న మన జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లో ఉన్న మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకు ఈ చీరల పంపిణీ చేసే సందర్భంలో సంఘాలలో లేని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంఘాల్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటిపల్లి నాగేష్ రెడ్డి నియమితులయ్యారు. అలాగే నిజామాబాద్ నగర అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే డీసీసీ నగరాధ్యక్షుడి నియామకం కోసం అక్టోబర్లో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. పదవులకు చాలా మంది దరఖాస్తు చేసుకోగా పార్టీ వీరిద్దరి వైపు మొగ్గు చూపింది. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నాగేష్ రెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. పీసీసీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆయన గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. నిజామాబాద్ ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్గా పివి రాజేశ్వరరావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆర్మూడీఈ ఆపరేషన్గా విధులు నిర్వహిస్తున్న పివి రాజేశ్వరరావు ఎస్సీగా ప్రమోషన్పై నిజామాబాద్ ఆపరేషన్ ఎస్సీగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఎస్సీగా ఉన్న రాపల్లి రవీందర్ కామారెడ్డికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావును డీఈలు అల్జాపూర్ రమేష్, శ్రీనివాసరావు, ఎండీ ముక్తార్, డి వెంకటరమణ, ఏడీఈలు తోట రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి తదితరుల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్కు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీఆర్ భవన్ కార్యాలయంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, టీజేఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్, టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భగవాన్ సత్యసాయిబాబా జీవిత విశేషాలు, బోధనలు, సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా సత్యసాయిబాబా సేవా సమితి ప్రతినిధులు భక్తి గీతాలు ఆలపించారు. సత్యసాయి ప్రబోధనలను చాటుతూ సేవా కార్యక్రమాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. సమాజానికి సేవ చేయడం, మానవతా విలువలను పాటించడం, ప్రేమ, శాంతి, సత్య, ధర్మ, అహింసా సిద్ధాంతాలను అనుసరించడం భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ముఖ్య సందేశాలు అని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు అధికారికంగా నిర్మించడం పట్ల సమితి అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పీడీఎస్యూ 23వ మహాసభను ఈ నెల 25వ తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని గిరిరాజ్ క్యాంపస్లో కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి ఆర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ 23వ మహాసభ ఉంటుందన్నారు. జిల్లా మహాసభకు ముఖ్య వక్తగా సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, కాంపాటి పృథ్వీ తదితరులు హాజరు కానున్నారని చెప్పారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకులు న్యాలం కిషన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, ఇరవత్రి అనిల్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ మేయర్ మునూర్ కాప్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మునూర్ కాప్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు కలిసి శాల్వా, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. భారతీయ ఛానల్ ఎండీ గాదె కృష్ణ, ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం నాయకులు రవి, బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం, నగరానికి చెందిన జర్నలిస్టులు ధర్మపురి సంజయ్ని ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను ఎంపిక చేసిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియలో సహకరించి వారి ఆశీర్వాదాలు తనపై ఉంచిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ బాధ్యులు రిజ్వాన్ హర్షద్లకు బొబ్బిలి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనకు రాజకీయాల్లో ఓనామాలు దిద్దించిన గురువు ధర్మపురి శ్రీనివాస్ అంటూ గుర్తు చేసుకున్న టీపీ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి వెల్లడి. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వాన్ని పాల్పడడంతోనే పెన్షన్లకు సంబంధించి ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.